ఇంకో తాయిత్తు కట్టి నన్ను ఈ లైలా నుంచి రక్షించుండ్రి. రంగా, నువ్వేమీ భయపడకు. ఈ లైలా ఆత్మను ఎలా బంధించాలో నాకు తెలుసు. లైలా, నువ్వు చేస్తున్నది తప్పు. ఇతను నీకు కావాల్సిన దానికంటే ఇంకా ఎక్కువ ఇస్తున్నాడు కదా. ఇవిగో నీ పేరు మీదకి మార్చిన ఈ స్థలానికి సంబంధించిన పత్రాలు. పైలే ఉస్కు చోటు. వీడు నా ప్రాణాలు తీశాడు, తిరిగి ఇవ్వగలడా? నా స్థలాన్ని కబ్జా చేసి ఇక్కడే సమాధి చేశాడు. మా అమ్మ చెల్లెలతో సంతోషంగా ఉందామనుకున్నా, నన్ను అదే స్థలంలో పాతిపెట్టాడు. నీకు ముందే చెప్పాను కదా, ఎప్పటికైనా ఇడి చావు నా చేతిలోనే. ఇప్పుడు నువ్వు ఇతన్ని విడిచిపెట్టకపోతే నీలాంటి ఆత్మలు భయంతో పారిపోయే అతి భయంకరమైన శుద్ర విద్యను నీ మీద ప్రయోగించవలసి వస్తుంది అంటూ అక్కడే కూర్చుని నిమ్మకాయలు మనిషి పుర్రెను రక్తంతో వేసిన ముగ్గులో ఉంచి నిశాచిని, మసూచి, హూంఫట్, డాకిని, భూత ప్రేత పిశాచ నివారిని అంటూ మంత్రాలు చదువుతూ ఉండగా అప్పుడే అక్కడికి వచ్చిన లైలా స్నేహితుడు రాము రంగా నుదుటిపైన ఉన్న బొట్టు చెరిపేయడంతో సమాధిలో నుంచి ఉవ్వెత్తున పైకి వచ్చిన లైలా ఆత్మ రంగా తలను అక్కడే ఉన్న కత్తితో నరికివేయడంతో ఆ తల మాంత్రికుడు పూజ చేస్తున్న ముగ్గుపై పడి క్షుద్ర పూజ వికటించి మాంత్రికుడు కూడా అక్కడే చనిపోతాడు. వాళ్ళిద్దరూ చనిపోవడంతో లైలా ఆత్మ శాంతిస్తుంది. లైలా, ఈ భూమి పత్రాలని మీ అమ్మగారికి అప్పగిస్తాను. నువ్వనుకున్నట్టుగానే ఇక్కడ ఒక మంచి ఇల్లు కట్టిస్తాను. నువ్వు శాంతించు అని స్నేహితుడు రాము అనడంతో లైలా ఆత్మ సమాధిలోకి వెళ్ళిపోతుంది.